సభాధ్యక్షులు నాగరాజు, వేదిక మీద మన పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్మడి ఎంఏ బేబీ, మన పోలిట్ బ్యూరో సభ్యులు, మన రాష్ట్రానికి పార్టీ ఇన్ఛార్జి కమ్మడి బివి రాఘవల్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర మన పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, సోదరులారా, సోదరమణులారా, ఈరోజు ఫ్యాసిజం మీద ప్రజా సైన్యం విజయం సాధించిన చారిత్రక దినం సందర్భంలో మనం ఈ సభను ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల ఈ సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ సభను ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 3 రోజులు జరిగేటువంటి రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా చర్చించి ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని, ప్రత్యామ్నాయ విధానాలని ప్రజల ముందు పెట్టడం కోసం ఈ 3 రోజుల సమావేశం చర్చించనుంది. ఒకవైపు ఈ ఉగ్రవాదానికి, మతోన్మాదానికి, ఈ ఫ్యాసిస్ట్ తరహా శక్తులకి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేస్తూ హిందువులైనా, ముస్లింలైనా, అగ్రకులాలైనా, లేదా దళితులైనా, ఆదివాసీలైనా, బలహీన వర్గాలైన, మహిళలైనా, పురుషులైనా, ఎవరైనా సరే అందరూ ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకోవాలి. అదే సమయంలో ఐక్యంగా మన హక్కులను కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు ఇంతకుముందు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో గత 4-5 సంవత్సరాలుగా లేనటువంటి తీవ్రమైనటువంటి స్థితిలో ఈరోజు వ్యవసాయ సంక్షోభం వస్తా ఉంది. రైతులు కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఏ పంట చూసినా, అది మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, ఒక రైతు ఊరుల్లోకి వచ్చి తన పండించినటువంటి పంటను రోడ్డు మీద పారబోసి తగలబెడుతున్నాడనంటేనే ఇంతకన్నా సిగ్గుచేటటువంటి విషయం పాలకులు ఏమైనా ఉంటుందని చెప్పి అంటున్నాను. ఇదేనా వ్యవసాయాన్ని ఎదుర్కొనేటువంటి విధానం, రక్షించేటువంటి విధానం? ఇంకొక వైపు ఈ పంటలు ప్రకృతి నిన్న వచ్చిన వర్షాలకు చాలా చోట దెబ్బతిన్నది. వెంటనే మేము పరిహారం ఇస్తామంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు పరిహారం? భూ యజమానికి ఇస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల, అత్యధిక చోట్ల కౌలు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు చేసిన కౌలు రైతులకు మాత్రం వాళ్ళకి దిక్కు లేదు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు చెబుతున్నారు, మన చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, మన పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగులు పంటలు పాడు చేస్తా ఉన్నాయి. ఎకరాలు తొక్కి అవతల పరిస్థితి మంత్రులు చంపేస్తున్నాయి. వీటన్నిటిని ఎక్కడైనా దూరంగా అడవిలో తోలేసేయండి, వాటి వేరే రక్షిత ప్రదేశాలు పెట్టండి అని చెప్పంటుంటే వాళ్ళ మధ్య వాటిని తిరగనిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ సంరక్షణ శాఖ మంత్రి కూడా. మనుషుల సంరక్షణ మాత్రం ఆయనకు పట్టదు. ఆయన చెప్తాడు, ఏనుగుల నుంచి రక్షిస్తాను మీ పంటలని. ఈ రోజు, నిన్న, మొన్న ఇప్పుడు చెబుతున్నారు ఏ చర్యలు లేవు వాళ్ళని రక్షించడానికి. ఈ రకంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళ భూములు మాత్రం లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 40% మందికి భూములు లేవు. 1,20,00,000 మంది ఉన్నారు భూములేని వ్యవసాయ కూలీలు. ఉపాధి పని అయితే బతుకుతారు. ఉపాధి పని 100 రోజులు ఉంటే రోజుకు 200 ఇస్తే 20,000 సంవత్సరం మొత్తం మీద వాళ్ళు బతకాలి, లేకపోతే ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ ఉపాధి కార్యక్రమాలు కూడా ఎత్తేయడానికి పథకాలు పన్నారు. రోజులు దాని పని దినాలు తగ్గిపోతున్నాయి, కనీస వేతనాలు తగ్గిపోతున్నాయి. 320 రూపాయలు ఇస్తామని 220 ఇస్తున్నారు. వాళ్ళు 600 డిమాండ్ చేస్తున్నారు. ఎండాకాలం కష్టపడి పని చేయాలి. పనులు ఎత్తుకుంటూ ఎక్కడికెక్కడికో వలసలు పోయే పరిస్థితి. ఆ వలసలు పోయిన చోట వాళ్ళకి ఇల్లు ఉండవు, కనీస సౌకర్యం ఉండదు, వైద్యం ఉండదు, పిల్లలకు దిక్కు ఉండదు, ముద్దులకి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ సంపాదించుకుని కాస్త వాటికే ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఇళ్ళకి వచ్చి అప్పులు చేసి బతకాలి. అప్పులు అనేవి ఈ రోజు ప్రజలకి అప్పులు అనేది, ప్రభుత్వాల అప్పుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఈ ప్రభుత్వం ఎంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, గత ప్రభుత్వం ఎంత చేసింది, ఈ ప్రభుత్వం చేసింది విమర్శించుకుంటుంటారు రోజు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. ఈ 2 పార్టీలు కూడా ప్రజల అప్పుల గురించి మాట్లాడటం, అధికారం ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వీళ్ళు ప్రజల అప్పుల గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నారు. అప్పులు లేకపోతే రోజు బతకగలిగినటువంటి స్థితి లేదు. ఎట్లా తీర్చాలి వీటిని? అందుకని కొంప, గోడు, భూమి ఏది ఉంటే అది అమ్మేసుకుంటున్నారు. ఈ అప్పులు బలి ఇంతకుముందు ఎప్పుడో పెద్దవాళ్ళు సంపాదించిన అసైన్ భూమి ఉంటే ఆ అసైన్ భూమికి 5,000, 10,000 ఇస్తామంటే ఎంతకంత వచ్చింది అని చెప్పిన దాన్ని అమ్మేసుకుంటే వాటిని కొనుక్కొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాటిని పెద్ద ఎత్తున భూ యజమానులు అయిపోతున్నారు. భూములన్నీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి, భూస్వామి చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి. మరి భూములు పోయి, ఉపాధి పోయి, పని లేక ఎలా బతకాలి జనం? ఈ రోజు రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు ఇది. వీటి గురించి మాట్లాడలేదు మన పాలకులు. అభివృద్ధి చేస్తామంటున్నారు. రైతుల అభివృద్ధి, కూలీల అభివృద్ధి, కార్మికుల అభివృద్ధి కాకుండా ఎవరు అభివృద్ధి? ఈరోజు పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు పెట్టుబడులు వస్తున్నాయి. ఇంత లక్షల మందికి, అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని. ఇక్కడ మనకు మల్లవరం ఉంది. మన తిరుపతి పక్కనే కాళాసి దగ్గర మన్నవరం బిఎల్ పబ్లిక్ రంగంలో ఉంది. పరిశ్రమ పెడతామని 150 మంది, 200 మందికి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. 4,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం దాన్ని ఎక్స్పాండ్ చేయటంలో ఎత్తేసిపోవడానికి మాత్రం సంసిద్ధంగా ఉన్నారు. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని మిషనరీలు ఉన్నాయి. ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? ఇట్లా ఎన్ని తీసుకొని పక్కనే నెల్లూరు జిల్లాలో కిసాన్ సజ్జు ఉంది, భూములు అక్కడేమో పెట్టలేదు. లేకపోతే కాకినాడ SEZ భూములు పెట్టలేదు. సత్యసాయి జిల్లాలో నాలెడ్జ్ హబ్ ఉంది, అక్కడ భూములు 1000 ఎకరాలు
8,000 ఎకరాలు అక్కడ పెట్టలేదు. ఇన్ని వేల ఎకరాలు ఏపీఐసీలు చెప్పారు 44,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు 5 సార్లు కనుక భూములు సేకరిస్తారు. ఎవరి కోసం? కార్పొరేట్లు. వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తున్నారు? బ్యాంకుల్లో పెడుతున్నారు, అప్పులు చేస్తున్నారు, అప్పులు ఎగ్గొట్టేస్తున్నారు. భూములు పరిశ్రమ పెట్టకుండానే దివాళీ ఎత్తినట్టుగా బ్యాంకులు చెప్పేసి అప్పులు ఎత్తేస్తున్నారు. మాయ. ఈ మాయని ప్రభుత్వాలు సమర్థిస్తే వాళ్ళంతా వాళ్లే మంత్రులు, వాళ్లే పెద్ద మనుషులు, వాళ్లే కోటీశ్వరులు, వాళ్లే కార్పొరేట్లు. కంపెనీలు వాళ్ళే. ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి? ఉద్యోగాలు కల్పించడానికి కాదు, మన భూములు లాక్కోపోవటానికి. ఉద్యోగాలు ఎన్ని కల్పించారని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. గత 20 సంవత్సరాల్లో మీరు సేకరించిన భూములు ఎన్ని పరిశ్రమలు పెట్టారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీ నీతి నిజాయితీ ఉంటే ధైర్యంగా ఒక శ్వేతపత్రం ప్రకటించండి. దాని అసలు రూపం బంగారం బయటపడుతుంది. అభివృద్ధి యొక్క అసలు రూపం అని చెప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అంటున్నారు. ఎక్కడ పోయినా P4 అంటే పెట్టుబడుల వాట. అంటే మనందరికీ పెట్టుబడులు వస్తే మనం పారిశ్రామికవేత్తలు అయిపోతాం అని చెప్పి అందరూ నమ్మారు. ఇప్పుడు దాన్ని మార్చేది P4 అంటే పేదరిక నిర్మూలన అంటున్నారు. పేదరిక నిర్మూలన అంటే కార్పొరేట్లు 10% మంది 20% పేదలను దత్తత తీసుకుంటారట. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మొదటి సమావేశంలో దాన్ని ప్రారంభించిన ఉగాది రోజు మంగళగిరిలో మెగా కంపెనీ 4 కుటుంబాలని దత్తత తీసుకుంది. అదే మెగా కంపెనీ పోలవరం నిర్మాణం చేస్తుంది. ఎంతమందికి కనీస వేతనాలు ఇస్తున్నారు? 1,000 రూపాయలైనా మీరు దయతో వాళ్ళకి వేతనాలు పెంచారని అడుగుతున్నాను. ఇదే వాళ్ళ దయ. వేతనాలు పెంచకపోవటం లేదు. కార్మికుడు చనిపోతే ఒరిస్సా అతను మైగ్రెంట్ కార్మికుడు నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి ఏమి పరిహారం ఇక్కడ పంపిస్తే మన సిఐటి నాయకులు కార్మిక సంఘం అడ్డుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పంపించాల్సి వచ్చింది. ఇదే మానవత్వం. ఏ పెట్టుబడిదారుగా అడుగుతున్నాను. ఒక పెద్ద హృదయం కలిగిన 100 కోటీశ్వరులు ఒక అమ్మాయిని చదివిస్తాను, ఒక ఇల్లు కట్టిస్తాను అనేటువంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్న కార్మికులకు ఇల్లు కట్టేయండి, మీ దగ్గర పనిచేస్తున్న ఆరోగ్యాలు కాపాడండి, వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వండి. ఈ రోజు దేశం అంతా గొగ్గోలు ఎత్తుంది. ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ధరలు పెరుగుతున్నాయి, బతకలేకపోతున్నారని. ఆ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీరు కనీస వేతనాలు ఇవ్వండి. 1,000 రూపాయలు కూడా పెంచడానికి మనసు రాదు. పైగా ఇప్పుడు ఏమంటున్నారు? మీరు వారానికి 80 గంటలు పని చేయాలి, 90 గంటలు పని చేయాలి. ఇప్పుడు పని చేస్తున్న 48 గంటలు చాలు, ఉత్పత్తి పెంచాలి. మీరు సోమరులు అయిపోతున్నారు. ఇది 48 గంటలు 90 గంటలు చేయాలనేటువంటి వాళ్ళు 10,000 జీతం 20,000 చేయాలని మాత్రం అడగట్లేదు. 10,000 జీతం 26,000 చేయాలని చెప్పి అడుగుతున్న కార్మిక సంఘాలు సమ్మె చేస్తుంటే అది అభివృద్ధి నిరోధకుల వాళ్ళు, దేశ ద్రోహుల వాళ్ళు, జాతి వ్యతిరేకులు. అభివృద్ధి అదే అభివృద్ధి. కార్మికులు జీతాలు పెంచితే అభివృద్ధి జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తే అభివృద్ధి జరుగుతుంది, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ వేతనాలు పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, మానవ వనరులు వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలు వస్తే, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మన అమెరికా టారిఫ్ లాంటిది వస్తే ఆక్వారంగం సంక్షోభమే, ఇవి సంక్షోభమే ఇప్పుడు మన దేశానికి వచ్చి ఒత్తిడి పెట్టి నువ్వు మా దగ్గర డైరీ ఉత్పత్తులు కొనాలి, మా దగ్గరే అన్ని పత్తి మొక్కజొన్న కొనాలి, అన్ని మా వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుని ఒత్తిడి చేస్తే మాట్లాడలేదు ప్రభుత్వం. అమెరికా వాళ్ళు అవమానంగా మన వాళ్ళని బయటిలో పంపిస్తే విద్యార్థులు చదువుకునే వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెత్తుకుని వస్తున్నాయి. అవమానం. కనీసం నోరెత్తి మాట్లాడలేదు. ఇవన్నీ ఇక్కడ మనకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వారికి కనపడదు ఈ చిత్రాలన్నీ కూడా మన ప్రజలు పడుతున్న ఇబ్బందులు. ఇది అవమానంగా కనిపించదు. ఇప్పుడు రాహుల్ గారు చెప్పే రోహింగ్యాలని ఆయన చెప్తున్న రోహింగ్యాలు హైదరాబాద్ రాకూడదట, వీళ్ళని తరివేసేయండి. మరి మణిపూర్లో మన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడన్నా ఒక్కసారి నోరెత్తి మణిపూర్లో అన్యాయం జరుగుతుంది, వాళ్ళని మహిళల్ని గుడ్డలు బట్టలు తీసి అవమానకరంగా నగ్నంగా తిప్పారే, ఇది మనకు సిగ్గుచేటు కాదా? కనీసం ఖండించారా మీరు? ఈ రకమైనటువంటి జరుగుతూ ఉంటే వాటిని ఖండించకుండా మన హిందూ ముస్లిం తగాదాలు పెట్టి ఒకటి హిందూ ముస్లిం కలిసి ఎదుర్కొన్న రోజు ఉగ్రవాదాన్ని మేము చెబుతుంటే ముస్లింలారా మీరు ఉంటారు లేదు పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మాది హిందువుల దేశం, మాకు ఈ దేశం ఒక్కటే ఉంది, మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఇది హిందువుల దేశం అట, మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోవాలట. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు. ఒకప్పుడు బౌద్ధులు ఈ దేశంలో పుట్టింది, ఈ రోజు ఎక్కడికి పోయిందా బౌద్ధం? ఎవరు పంపించారు ఈ దేశం నుంచి? తరిమి కొట్టినవారు, బౌద్ధం కూల్చింది ఎవరు? మన బౌద్ధం అది. అందుకని మన హిందువులది ఇది అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు, ముస్లింలు ఉండకూడదని. ఈ రోజు క్రైస్తవులు BCC కింద ఉంది, వాళ్ళని అసలు ఎస్సీలుగానే గుర్తించడం లేదంట, కులం పనిచేయదట అక్కడ. క్రైస్తవులు మారినటువంటి దళితులు ఎవరినైనా వివక్షత లేకుండా అంటరాంతరం లేకుండా ఉంటున్నారా అని చెప్పి అడుగుతున్నాను. వాళ్ళు క్రైస్తవం తీసుకున్నా, ముస్లిం తీసుకున్నా, ఇంకో మతమైనా వాళ్ళని అంటరాంతరం వేధిస్తున్నారు. పట్టణాల్లో సైతం వివక్షత కొనసాగుతున్నది. వాళ్ళని ఎస్సీలకు ఎందుకు గుర్తించరు? కులం ఒక అస్తిత్వం, అది చారిత్రకంగా అణచబడినటువంటి వాళ్ళు. మతం మారినంత మాత్రమే పుట్టుకతో వచ్చింది కులం అనేది ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మరి పుట్టుకతో వచ్చినటువంటి కులం మతం మారగానే పోతుందా? ఇటువంటి సమస్యలు ఉంటే మన ప్రభుత్వం ఎటువంటి మాట్లాడదు. ఈ రోజు దళితుల మీద, స్త్రీల మీద, చిన్న పిల్లల మీద ప్రతిరోజు ఎక్కడో చోట దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ మాట అన్నాం అనుకో, గత ప్రభుత్వం జరగలేదా? అప్పుడు మీరు నోరెత్తలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు. నేను ఒకే ఒక విషయం వాస్తవం చెప్పదలుచుకున్నాను. గత 5 సంవత్సరాలు ఇలాంటి సమస్యల మీద పోరాడిన చరిత్ర ఎవరికి ఉందంటే CPM మాత్రమే ఉంది. తెలుగుదేశం ఎక్కడ పోరాడింది? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, లేకపోతే టీవీలో
సవాళ్ళు చేయటం తప్ప ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల తరపు నిలబడి పోరాడినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? మేము కేసులు ఎదుర్కొన్నాం. మీరు కావాలంటే మర్చిపోయి ఉంటారు ఇవన్నీ. మీరు వీడియోలు, పాత వీడియోలన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి, చూడండి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు బయటకు బజార్లోకి వచ్చి పోరాడారా, మేము పోరాడాం అనేది. ఆ రోజు పోరాడడం మేమే, ఈ రోజు పోరాడడం మేమే, ప్రజల తరపు నిలబడేది మేమే. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఎర్రజెండా ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు జోక్యం చేసుకుని సంఘటితం చేసే ఒక శక్తిగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కావాలి. బూతులు తిట్టుకునే రాజకీయాలు వద్దు మనకి. ఒకరినొకరిని తిట్టుకోవడం, ఆడిపోసుకోవడం, నువ్వు అవినీతి, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు అవినీతి పరుడు, నువ్వు అవినీతి పరుడు అని ఇవి కాదు ప్రజలు కోరుకుంటుంది. పోటీలు కూడా ప్రజలకు సేవ చేద్దాం, ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం, వాటిల్లో పోటీ పడతాం రాని అని చెప్తున్నాం. బూతుల్లో కాదు పోటీ పడాల్సింది, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతాం రమ్మంటున్నాం. అందువల్ల ఈ రోజు ఈ రాష్ట్రంలోని సమస్యలన్నీ కూడా వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించి దానికి అనుగుణంగా రాబోయే కాలంలో సిపిఎం ఇతర శక్తుల్ని, అన్ని పార్టీలని, వామపక్షాలని, దళిత సంఘాలని, సామాజిక సంస్థలందరినీ కూడా కలుపుకొని, కలిసి వచ్చే మేధావులను కూడా కలుపుకొని ప్రజల ఐక్యతకి, జాతీయ ఐక్యతకి, హిందూ ముస్లిం ఐక్యతకి, అదే రకంగా అంటరాంతనానికి వ్యతిరేకంగా, అదే రకంగా రైతు కూలీల కార్మికుల యొక్క సమస్యల మీద పోరాడుతుంది. అందులో భాగంగానే రేపు 20వ తేదీ జరిగేటువంటి జాతీయ సమ్మె అయితే కార్మికుల సమ్మె, దానికి కూడా మేము మద్దతు ఇస్తూ ఉన్నాము. ఆ రకంగా మొత్తం కార్మిక వర్గం రైతుల తరపున నిలబడేదానికి ప్రజలు కూడా సిపిఎం మద్దతు ఇవ్వాలి, అటువంటి శక్తిని సిపిఎంకి ఇవ్వాలి అని చెప్పని కోరుకుంటూ ఈ రోజు ఈ సభను జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.